హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వర్షాకాలం వచ్చేసింది కదా, మనం మొక్కలు ప్రిపరేషన్లో ఉంటాం కదండి. అందుకే ఈరోజు మొక్క ఒకటి చూపిస్తున్నాను. వాల్యుబుల్ మొక్క అండి ఇది. ఇంట్లో అందరింట్లో తప్పకుండా ఉండవలసిన మొక్క ఇది. ఇది చూసారా, దీని పేరు సరస్వతి ఆకు అండి. ఇది చాలామందికి తెలుసండి, తెలియకుండా కాదు నేను అనేది. ఇది మాత్రం మనం ప్రతి ఇంట్లో కూడా ఇది వేసుకోవాలి. ఇదేంటంటే ఒక తమ్ముడు నాకు తెచ్చిచ్చారు, ప్రకృతి తమ్ముడు. ఈ వాట్సాప్లో కలిసిన తమ్ముడేనండి. మొన్న వర్షం పడింది, వర్షం పడగానే ఇమీడియట్గా నాకు తెచ్చి ఇచ్చారండి అతనికి కూడా నేను మొక్కలు ఇస్తున్నాను, అయినా కూడా అతను అంత గుర్తుగా తీసుకొని వచ్చారండి నా దగ్గర లేదనగానే. ఇది మాత్రం నేను ఎలా నాటుతున్నానో ఈరోజు నేను చూపిస్తాను. చూసారా, ఇవి ఎలా ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ నాటుకోవాలండి. ఇంకో ఎన్ని మొక్కలు అయ్యాయి చూసారా, 1 2 3, ఇంకో ఇక్కడ ఒకటి 4, ఇక్కడ ఒకటి 5, ఇక్కడ ఒకటి 6. ప్రతి కొమ్మకి ఒక్కొక్క 5 వస్తుందండి, అవుతుంది. చూసారా, చాలా తొందరగా ఇది పాకుతుందండి. అయితే ఈ టబ్బులో నేను ఎలాగా ఈరోజు నేను ఇది పెడుతున్నాను, చూపిస్తున్నాను. ఫస్ట్ వీటికి ఈ కన్నాలు ఉన్నాయి కదా, కన్నాలు చేసాము. సైడ్కి కూడా కన్నాలు చేసుకోవాలండి. ఎక్కువ నీళ్ళు ఉండిపోయినా కూడా నీరు బయటకు వచ్చినట్టుగా సైడ్కి కూడా మనం కన్నాలు పెట్టుకోవాలి. చూసారా, దీంట్లో నేను చూపిస్తాను. ఫస్ట్ కిందన కూడా కన్నాలు ఉన్నాయి కదా, అవి మనం ఈ పెంకులు ఇలా పెట్టుకోవాలండి, కొబ్బరి పెంకులు. దాని తర్వాత ఏమో నేను కోకో పిట్ నా దగ్గర ఇలా గుండు ఉందండి, ఇది నేను వేసుకుంటున్నాను దీంట్లోని ఇలాగా. ఆ తర్వాత కౌడంగు కూడా ఉంది, అది కూడా కలుపుతున్నాను. చూసారా, ఈ ముక్క ఇది ఎండబెట్టి ఉంచుకున్నానండి. కౌడంగు, ఆవు పేడ, ఇది కూడా చిన్న ముక్క దీంట్లో కలుపుతాను. దీంట్లో వీటికి కంపల్సరీ కౌడంగు ఉండాలండి దీనికి. ఇదిగో మన్నంతా కోకోపీటు, ఇసుక కొద్దిగా ఎక్కువ ఉండాలండి దీనికి. ఇసుక, మామూలు నార్మల్ సాయిల్ అన్నీ కలిపి ఉంచానండి. ఇది దీంట్లోని ఇంకోటండి, ఇది కూడా కలుపుకున్నాను. ఇవన్నీ కలిపిన తర్వాత ఇలా వేసుకొని ఇవన్నీ ఇలా నాటుకోవడమేనండి. ఇదిగో ఈ వేరు వచ్చింది కదా, ఈ వేరు దగ్గర ఇలా ఒక్కొక్కటి మనం నాటుకొని వెళ్ళిపోవాలండి. కానీ ప్రతి వాళ్ళు ఈ మొక్క పెంచుకోవాలండి ఇంట్లో కంపల్సరీ. ఎందుకంటే మన జ్ఞాపక శక్తి అందరికీ ఈ రోజుల్లో కరోనా వచ్చిన తర్వాత జ్ఞాపక శక్తి అందరికీ తగ్గిపోతుందండి. ప్రతి ఒక్కరికి, చిన్న లేదు పెద్ద లేదు, అందరికీ. పిల్లలకైతే అంత జ్ఞాపక శక్తి రావడానికి ఈ చూర్ణం కూడా అమ్ముతారంట ఆయుర్వేద షాపుల్లో. దీని గుండ తాలూకా అది కూడా పిల్లలకి ఇవ్వండి. వీలైతే మీరు మొక్క తెచ్చి పెట్టడానికి మీరు ట్రై చేసుకోండి. ఇలాగండి, ఒక్కొక్కటి ఇలాగా దీంట్లో ఇలా పాతుకోవడమేనండి. ఇది కొట్టండి, మొత్తం నాకు 4 మొక్కలు అవుతాయి. ఇవి పెరిగిన తర్వాత నేను ఎవరికైనా ఇవ్వచ్చండి. ఇవి పంచుతాను, తప్పకుండా పంచుతాను. ఇంతేనండి, బస్. చూసారా, దీంట్లో కొద్దిగా నీళ్ళు వాటర్ పోసుకుంటాం అంతే. దీంట్లో కూడా ఒకటి పెట్టుకుంటాను. ఇది కూడా దీనికి కన్నాలు లేవండి, దీంట్లోనే అయ్యింది. మరొకటి పెట్టేస్తాను దీంట్లో. చూసారా, ఇగో దీనికి ఆకులు లేకపోయినా ఏంటంటే ఇగో వేరు వచ్చింది కదా, వేరు కూడా పెట్టేయాలి. ఇంతేనండి, ఇది జ్ఞాపక శక్తి పెంపొందుతుంది. తర్వాత పిల్లలకి కంపల్సరీ ఇవ్వాలండి. ఇది ఆయుర్వేద షాపుల్లో దీని గుండా అమ్ముతారు. అది తీసుకెళ్ళిచ్చి పాలల్లో కలిపి పిల్లలకి ఇవ్వాలండి. మామూలుగా ఇస్తే తినరు. మనకైతే తెలుస్తుంది, పెద్దవాళ్ళకి తెలుస్తుంది. మనం మార్నింగ్ బ్రష్ చేసిన తర్వాత ఒక 2 ఆకులు తీసి నమిలితే షుగరు తగ్గుతుంది. నెక్స్ట్ ఏమో జ్ఞాపక శక్తి పెరుగుతుందండి. ప్రతి ఇంట్లో కూడా ఉండవలసిన మొక్క ఇది. సరస్వతి ఆకు అంటారు దీనికి. నాకు ఇచ్చిన తమ్ముడికి, తమ్ముడికి మెనీ థ్యాంక్స్ తమ్ముడు. అంత వర్షంలో కూడా నా కోసం మొక్క తెచ్చి ఇచ్చారు. చాలా మా తమ్ముడి కోసం కూడా నేను మొక్కలు రెడీ చేశానండి. నాకు ఇవి ఇచ్చిన తమ్ముడి కోసం ఈ 2 మొక్కలు నేను రెడీ చేసి ఉంచాను. అతని దగ్గర లేదంట ఈ 2 మొక్కలును. ఇది అమరలిల్లీ మొక్కలండి. ఇదేమో సీతమ్మ వారి జడ అంటారు. ఆ 2 కూడా మొక్కలు మా తమ్ముడి కోసం రెడీ చేసి ఉంచాను. ఇది నాకు ఇచ్చారు కదండి, నాకు చాలా సంతోషంగా ఉన్న తమ్ముడు నాకు. చూసారా, ఇంతేనండి.
దీని మీద కొద్దిగా నీళ్లు చల్లుకుంటే ఇగో మాకు చినుకులు పడుతున్నాయి ఇప్పుడు వర్షం. కొద్దిగా చినుకులు నీళ్లు వేస్తానండి, ఎక్కువ వేయను ఎందుకంటే తడిగా ఉంది నాకు మన్ను కూడాను. ఓకే ఫ్రెండ్స్, అందరూ తప్పకుండా పెంచుకోండి సరస్వతి ఆకుని ఇంట్లోని, జ్ఞాపక శక్తికి పెంపొందించుకోండి. ఓకే ఫ్రెండ్స్, ప్రకృతిని మనం కాపాడదామండి, ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుందామండి. అదే మన స్లోగన్ అదేనండి. మరి అంతకన్నా ఏం లేదు. ఒకరికి ఇచ్చి మనం కూడా తెచ్చుకుంటుంటే అది బాగుంటుందండి. అది ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటే చాలా స్నేహభావం పెరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్.